శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కాశీక్షేత్రంలో గల గంగానదీ తీరం క్షమేశ్వర ఘాట్. సాధారణంగా మన తెలుగు వారందరూ ఇక్కడే దిగుతూ ఉంటారు. అంటే ఇక్కడ దగ్గరలో మనకి అన్నీ ఉంటాయి. కేదారఖండం అంటారు దీనినే. ఈ కేదారఖండంలో చాలా గొప్ప లింగాలు ఉన్నాయండి. ఇక్కడ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని, అంటే వీళ్ళకి పౌర్ణమి దగ్గర నుంచి పౌర్ణమి దాకా కూడా కార్తీక మాసం. అందువల్ల మనకి అమావాస్య వెళ్ళినటువంటి మొన్నాడు, అంటే రేపటి నుంచి మనకి ఈ కార్తీక మాసం అనేది ప్రారంభమవుతోంది. ఈరోజు మనం క్షమేశ్వర స్వామి వారిని చక్కగా అభిషేకం చేసుకోవడం, స్వామివారికి అర్చన చేయడం కూడా జరిగింది. అందరూ కూడా దర్శనం చేసుకోండి. సాధారణంగా ఎవరైనా కాశీ వచ్చినట్లయితే మనకి కేదారేశ్వర స్వామి వారి ఘాట్లోకి వెళ్ళడం, కేదారఖండంలో గల కేదారేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం, ఎవరైనా సరే ఈ క్షేమేశ్వరుడికి ఒక్కసారైనా అభిషేకం చేయాలి. ఎందువల్ల అంటే చక్కనైనటువంటి క్షేమాన్ని కలగజేసేటువంటి లింగం ఏదైనా ఉందా అంటే అది కాశీక్షేత్రంలోనే గొప్పది ఈ యొక్క క్షమేశ్వర స్వామి వారు. అందరూ కూడా గమనించండి. ఎందువల్ల అంటే మనకి చాలా అందుబాటులో కానీ చాలా ప్రశాంతంగా ఉండేటువంటి లింగం మనకి క్షమేశ్వర స్వామి వారు. అంటే మనకి కాశీలో చాలా లింగాలు ఉంటాయి. అందులో కూడా కొన్ని చాలా గొప్ప విశేషమైనటువంటి లింగాలు కూడా మనకు ఉన్నాయి. ఎక్కడైనా సరే స్వామిని మనం భక్తి శ్రద్ధలతో కనుకను మనకి పంచామృతాలతో కానీ గంగాజలంతో కానీ ఏకాదశ ద్రవ్యాలతో కానీ అభిషేకం చేసుకున్నట్లయితే ఈ కాశీక్షేత్రంలో ఆ ఫలితం ఎంత అనేది ఈశ్వరుడు కూడా చెప్పలేడు. అంత గొప్పది మనకి శివారాధన. ఈ కార్తీక మాసంలో ఎన్నో జన్మల్లో పాపాలని పోగొట్టేటువంటిది ఈ శివారాధన మాత్రమే. ఈ యొక్క గంగానదీ తీరంలో కూర్చొని స్వామి సన్నిధానంలో కూర్చొని మనం అర్చన కానీ అలాగే జపం కానీ అలాగే రుద్రం కానీ పారాయణ చేసుకున్నట్లయితే చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలితం అది కూడా మనకి దక్కుతుంది. మరి అందరూ రాగలిగిన వాళ్ళు ఉంటారు, అలాగే రాలేని వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళైతే తప్పకుండా స్వామిని ఈ యొక్క మనం బిల్వదళాలతో అయితే అర్చన చేసాం, అష్టోత్తరంతో కానీ సహస్రంతో కానీ మీకు కుదిరిన దానితో మీరు అర్చన చేసుకోవచ్చు. మనమైతే అష్టోత్తరంతో చక్కగా స్వామికి బిల్వదళాలతో అర్చన అయితే చేయడం జరిగింది. మీరందరూ తప్పకుండా దర్శనం చేసుకోండి స్వామిని. ఓం క్షమేశ్వరాయ నమః, ఓం నమః శివాయ అని అందరూ కూడా జపం చేసుకోండి. హరి ఓం తత్సతు.